కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా సాదా సీదా మనిషి అనే ఒక సైకలాజికల్ స్టోరీని వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి సాదా సీదా మనిషి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. ఇసుకలో కాళ్లు కూరుకుపోతుండగా బీచ్లో నడుస్తున్నాడు విశ్వాస్. అల్లంత దూరంలో సముద్రం. తను నిల్చున్న తీరం తప్ప మొదలెక్కడో తుదెక్కడో తెలియనంత విశాలంగా భూమంతా పరుచుకొని ఉంది. ఎగిసెగిసి పడుతున్న అలల దగ్గరకు వెళ్ళి నిల్చున్నాడు విశ్వాస్. ముందుకు పరిగెత్తుకొచ్చిన ఓ అల అతని పాదాలను తాకి మళ్లీ అంతలోనే వెనక్కి పరిగెత్తింది. దాంతో కింద ఉన్న ఇసుక సర్రన జారిపోయి అక్కడ ఒక లొంద ఏర్పడింది. తూలి పడబోయి నిలదొక్కున్నాడు. మళ్లీ అంతలోనే మరో అల బిరబిరమని రావటం, సరసరమని మళ్లీ వెనక్కి పరిగెత్తటం. చిన్నపిల్లలు పరుగులు పెడుతూ ఆడుకుంటున్నట్టుగా ఉంది ఆ అలల అల్లరి చూస్తుంటే. అలలు పిల్లలు ఒకటే కదా, ఆట తప్ప మరో ధ్యాస ఉండదు. సముద్రం మాత్రం గంభీరంగా ఉండి దాని ఘోష కూడా అంతే గంభీరంగా ఉంది. ఎంత లోతుండుంటుంది లోపల? 7 తాటి చెట్లను ఒకదాని మీద ఒకటి నిలబెడితే ఎంతో అంత అని చిన్నప్పుడు పెద్దలు మాట్లాడుకుంటుంటే విన్నాడు. అనుకున్నాడు విశ్వాస్. నిండైన విగ్రహంతో ఆజానుబాహుడుగా ఉండే ఓ పురుషాకారం గుర్తుకొచ్చింది సముద్రాన్ని చూస్తుంటే. సినిమాల్లో సముద్రుణ్ణి అలాగే చూపిస్తారు కదా అని అనుకుంటుంటే పొట్టిగా పీలగా ఉండే తన ఆకారం గుర్తుకొచ్చింది విశ్వాస్కు. ఇంతలో పిట్టొకటి ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి ఓ నీటి అల మీద వాలి అది కదలటం మొదలు కాగానే మళ్లీ అంతలోనే తుర్రుమని ఎగిరిపోయింది. ఆ పిట్ట వెంట మరో పిట్ట. దాన్ని చూస్తుంటే పిట్టంత మనిషి అని తనను చూసి అందరూ అనే మాట చెవుల్లో వినిపించి గుండెను తాకి అక్కడ నొప్పి పుట్టినట్టయింది. పిట్టలాంటి మనిషి. అవును, తన శరీరం చిన్న ఆకారంతో ఉంటుంది. 5 అడుగుల 4 అంగుళాలు ఉంటాడేమో. మగవాడికి అది చాలా తక్కువ హైట్. బక్కపలచటి చుట్టుకొలత, ఒంటి రంగు చామన ఛాయ, పల్చటి బుగ్గలతో సన్నటి కొసదేరిన ముక్కుతో, ఏ ఎక్స్ప్రెషన్స్ వ్యక్తం కాని చిన్న చిన్న గవ్వల్లాంటి కళ్ళతో, చూడగానే ఏ ప్రత్యేకతలు లేని సాదా సీదా మనిషి అన్నట్టు ఉంటాడు తను. కనుక ఎవరూ తనని పట్టించుకోరు. ముఖంలో ఏ ఆకర్షణ లేక అదో చక్కపేడులా ఉంటుందేమో ఎవరూ తన మీద చూపు నిలిపి కాసేపు కూడా చూడరు. వెంటనే చూపు తిప్పేసుకుంటారు. చూడగానే చూపరుల కళ్లల్లో పడే వ్యక్తి కాదు తను. గుంపులో గోవిందయ్య అన్నట్టు పెద్దగా పట్టించుకోవలసిన వ్యక్తి కాదన్నట్టు పక్క నుంచి వెళ్తూ కూడా తల తిప్పి చూడరు ఎవరు. అదే ఆత్మన్యూనతకు గురిచేసి కుంచుకుపోయేలా చేస్తోంది విశ్వాస్ మనసుని. విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తోంది. సూర్యాస్తమయం అవుతుండటంతో తలెత్తి ఆకాశం వంక చూశాడు విశ్వాస్. నీలిరంగు నల్ల రంగు మబ్బులు కల్నేత చీరలా ఆకాశమంతా దూదిపింజల్లా పరుచుకొని ఉన్నాయి. వాటి మధ్యలో పశ్చిమ దిక్కున ఎర్రనారింజ పండు రంగులో సూర్యుడు. ఆకాశం ఇంత ఎత్తుగా ఉండి ఎంత ఠీవిగా ఉంది. నన్నెవరూ అందుకోలేరు అన్నట్టు తలెత్తి ఇంతెత్తున నిల్చున్న మనిషిలా అనుకున్నాడు విశ్వాస్. ఏదో తెలియని బాధ, కలవరపాటు మనసుని కమ్మేయగా. దాంతో వంగి ఇసుకలో కూలబడిపోయాడు. ఇసుకను పిడికిల్లోకి తీసుకొని పైకెత్తి మళ్లీ ధారగా కిందికి వదిలేస్తూ దాంతో అలా ఆడుకున్నాడు. సన్నసన్నటి శంఖాలు, చిన్న ఆల్చిప్పలు ఏరి చేతిలో పట్టుకున్నాడు. అలా చేస్తుంటే తన చిన్నతనం గుర్తుకొచ్చింది విశ్వాస్కి. ఇసుకలో కాలు దూర్చి పిచ్చుక గుళ్ళు కట్టేవాళ్లు తను, తన స్నేహితుడు మనోజ్ కలిసి. వాడు ఇంత పొడుగు నుండి
బొద్దుగా ఉండేవాడు. ఇద్దరిది ఒకే వయసు, ఒకే క్లాసు అయినా పక్కపక్కన నిల్చుంటే వాడి భుజం వరకు వచ్చేవాడు తను. పచ్చగా దబ్బ పండులా ఉండేది వాడి ముఖం. క్లాస్లో అన్ని సబ్జెక్టులలో వాడికి ఫస్ట్ మార్కులు వచ్చేవి. చాలా చురుకుగా కూడా ఉండి గలగలా మాట్లాడుతుండేవాడు. ప్రతి ఆటలో, ప్రతి పోటీలో పాల్గొనేవాడు. ప్రైజులు తెచ్చుకునేవాడు. అందుకని టీచర్లంతా వాడిని ముద్దు చేసేవాళ్ళు. వాడికి ఫ్రెండ్స్ ఎక్కువే ఉండేవాళ్ళు. వాడు నాతో కలిసి ఉన్నప్పుడు మాత్రం వీడితో నీకు స్నేహం ఏంటి అన్నట్టు వాడి వంక నా వంక మార్చి మార్చి అదోలా చూసేవాళ్ళు. టీచర్లెవరూ ఒక్కసారి కూడా తన పేరు పెట్టి తనను పిలవటం కానీ, తనతో నవ్వుతూ మాట్లాడటం కానీ చేసేవారు కాదు. అయినా అదేంటో అప్పుడు ఇప్పుడున్నన్ని ఆలోచనలు తన మనసులో ఉండేవి కావు. ఏదో వెలితి, తక్కువతనం తనలో ఉన్నట్టు అనిపించేది కానీ అది ఇది అని తెలిసేది కాదు. ఇప్పుడు పెద్దయి కాస్తంత తెలివితేటలు వచ్చాక తనేంటో తనకు తెలిసి వస్తోంది. తను ఏ ప్రత్యేకతలు, ఆకర్షణలు లేని ఒక సాదా సీదా వ్యక్తినని, తననెవరూ ఇష్టపడరని, తనకంటూ ఒక గుర్తింపు ఎవరి మనసులోనూ ఉండదని అర్థమవుతోంది. తన శరీర ఆకారం, తన ముఖ కవళికలు తన ప్రమేయం లేకుండా పుట్టుకతో తనకు వచ్చినవి. తనలోని మందకొడితనం, అంతంత మాత్రపు తెలివితేటలు, నలుగురిలో చొచ్చుకుపోయే కలివిడిగా ఉండే స్వభావం లేకపోవటం అన్నవి తనకు తెలియకుండానే తనలో వచ్చి ఎలా ప్రవేశించాయో తెలియదు. పెంపకమా, పుట్టి పెరిగిన వాతావరణమా, తన చుట్టూ ఉన్న మనుషుల ప్రభావమా అంటే చెప్పలేడు. తనకు తెలిసిందల్లా ఒక్కటే, తను ఓ సాదా సీదా మనిషిని అని అనుకున్నాడు విశ్వాస్ నిరాశ నిస్పృహలతో. నేను అంతర్ముఖుణ్ణి, టాకిటివ్ని కాదు గనక నాతో నేనే మాట్లాడుకుంటాను. నాలో నేను అన్నట్టు నత్తగుల్లలా ఎప్పుడూ ముడుచుకొని ఉంటాను. జనం మధ్యలో నేను ఇమడలేను. అందుకే ఒంటరి ప్రదేశాలు వెతుక్కుంటాను. దూరంగా ఉండే అందరి జీవితాలను దగ్గర నుంచి చూస్తున్నట్టు గమనిస్తుంటాను. కొంతమందిని చూస్తూ వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళలా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని అనుకుంటాను. కానీ అదేంటో నాలా ఏ ప్రత్యేకతలు లేని, ఎలాంటి ఆకర్షణ లేని సాదా సీదా మనుషులే నాకు ఎక్కువగా కనిపిస్తూ నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు. నాలాగా ఎందరో కదా, అసలు నాలాంటి వాళ్లతోనే ఈ లోకం నిండిపోయినట్టుంది. రోడ్డు మీద నడుస్తుంటే ఎందరో సామాన్యులు ఎదురుపడి ఏముంది ఈయనలో అని పెదవి విరిచేలా చేస్తుంటారు. వీళ్ళందరిలో నేను ఒకడిని, శతకోటి లింగాల్లో నేను ఒక లింగాన్ని అనుకున్నాడు విశ్వాస్ తన గురించి తాను. ఆ రోజు ఒక పార్కులో ఎవరూ కనిపించని ఒక మూలకు ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఉంటే అలాంటి ఆలోచనలు వచ్చాయి. మరో విచిత్రమైన ఆలోచన వచ్చింది. అదేమిటి అంటే, ఇప్పుడంటే నేను ఒంటికాయ సొంటు కొమ్మిని గనక నా ఇష్టం వచ్చినట్టు నేను రోజులు గడిపేస్తున్నాను. కానీ రేపు పెళ్ళైతే నా మెడకో డోలు తగులుకుంటుంది. ఆమె జీవితమే నాది, నా జీవితమే తనది అన్నంతగా రెండు జీవితాలు ఒకటైపోతాయి. అప్పుడు నేను ఇలాగే తనతో మాట్లాడకుండా, తన సరదాలు తీర్చకుండా, సరసం అంటే సిగ్గుపడే ఇంట్రావర్ట్నైతే ఎలా బతికిమండు సాగేది? ఒకవేళ తను చాలా యాక్టివ్ మనిషి అయి ఉంటే నన్ను చూసి నవ్వదు, నీతో జీవితం బోర్ అని మొహాన్నే అనేస్తే అని అనుకొని అంతలోనే తన ఆలోచనలకు తనే నవ్వుకున్నాడు విశ్వాస్. అసలు నన్ను మెచ్చి పెళ్లి చేసుకోవటానికి ముందుకొచ్చే కాంతామణులు ఎవరుంటారని ఇంతవరకు ఈ ఫేస్ను చూసి ఒక్క కన్నెపిల్ల దగ్గరవ్వలేదు. నా ఈడు మగపిల్లలంతా లవ్ మ్యారేజీలు చేసుకొని పెళ్లాలతో లైఫ్ని రొమాంటిక్గా గడిపేస్తున్నారు. ఇంతవరకు ఎవరిని అట్రాక్ట్ చెయ్యని ఫేస్ కనుకనే 35 ఏళ్ళు వచ్చినా ఇంకా ముదురు బెండకాయల
బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు తను అని అనుకున్నాడు విశ్వాస్. అతను ఆ రోజు అలా ఆలోచించటానికి కారణం, తనలాగే ఎవరో ఓ అమ్మాయి పార్క్ అంతా వెతుక్కుంటూ వచ్చి ఎవ్వరూ లేని ఆ చోట తనకు కొంత దూరంగా లాన్లో కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండటం కనిపించటం వల్ల. బహుశా తనక్కడ ఉన్నట్టు ఆమె చూసి ఉండదు. ఆ అమ్మాయి సైడ్ పోజులో ఎక్కువగా, ఒక్కసారి తల కాస్త పక్కకు తిప్పినప్పుడు పూర్తిగా కనిపించింది. అస్సలు అందంగా లేదు. ఆ ముఖంలో ఒక కళ, కాంతి లేవు. మామూలు షర్ట్ సల్వార్ వేసుకొని జడల్లుకొని చాలా సాదాసీదాగా ఉంది. బహుశా ఆ అమ్మాయిది కూడా తన స్టోరీనే అయి ఉంటుంది. ఏ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించి ఉండడు. పెళ్లి కుదరటం అన్నది కూడా కష్టమై ఉంటుంది పాపం. ఎంతమంది పెళ్లి కొడుకులు పెళ్లి చూపులకు వచ్చి నో చెప్పి ఉంటారో. ఉన్నది ఉన్నట్టు ఆలోచిస్తే అసలు అందానికి మనసుకు సంబంధం ఏముంది? అందంగా గ్లామరస్గా లేని, హ్యాండ్సమ్గా లేని వాళ్లకు వయసుకు తగిన కోరికలు ఉండవా? ప్రేమ, పెళ్ళి, రొమాంటిక్ లైఫ్ వాళ్ళకి అవసరం లేదా? ఏంటో ఈ లోకం కొన్ని విషయాలకు అలా ఫిక్స్ అయిపోతుంది. మైండ్ సెట్ మార్చుకోవటానికి ఏమాత్రం సిద్ధంగా ఉండదు. మనిషి మనసులోని అభిప్రాయాల త్రాచు ఎప్పుడూ ఒకవైపే మొగ్గు చూపుతుంది. మరోవైపు ఖాళీగా ఉన్న, వెలితిగా ఉన్న తక్కడి వైపు చూపు సారించి అటూ కాస్తంత బరువు వేసే ప్రయత్నం ఇసుమంతైనా చెయ్యదు అని అనుకున్నాడు విశ్వాస్. కాలం ముందుకు సాగిపోతోంది. ఈ మనుషులతో, వాళ్ళ ఆలోచనలతో నాకు సంబంధం లేదు అన్నట్టు. విశ్వాస్కి మాత్రం జీవితం విసుగ్గా ఉంది. ఏ మార్పు లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండటంతో తనే మారాలని, ప్రయత్నం చేయందే ఏదీ లభ్యం కాదని అనిపించి ఆ మర్నాటి నుంచి మామూలు ప్యాంట్లు వేయటం మానేసి జీన్స్ ప్యాంట్లు తొడగటం మొదలుపెట్టాడు. అంతకుముందు పొట్టిగా, నున్నగా, రాముడు మంచి బాలుడు అన్నట్టు అనిపించే క్రాఫ్ను దువ్వటం మానేసి జుట్టును పిచ్చుక గూళ్ళా పెంచి దానికి తోడు గడ్డం, మీసాలు కూడా పెంచటం మొదలుపెట్టాడు. కానీ ఒక్కళ్ళు కూడా మెచ్చుకోకపోగా ఎగతాళిగా నవ్వటం మొదలుపెట్టారు. ఏంద్రో ఈ వేషం, సడన్గా ఏమైంది నీకు అని బనాయించటం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా అంతా నా బాహ్య రూపాన్నే చూస్తున్నారు. నా మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం లేదు. లోపాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాడని ఒక్కరూ అనుకోరేంటి అని తనలో తనే లోపల విసుక్కున్నాడు విశ్వాస్. ఆ తర్వాత ఇలా అయితే ఇక లాభం లేదని అనిపించి సెల్ ఫోన్లో విరివిగా కనిపిస్తున్న కౌన్సిలింగ్ అడ్వర్టైజ్మెంట్లు చూసి ఒకసారి ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి కలిశాడు. ఏంటి మీ ప్రాబ్లం అని అడిగాడు ఆ నడి వయస్సు కౌన్సిలర్ విశ్వాస్ని ఆపాదమస్తకం పరిశీలనగా చూస్తూ. నేను ఓ ఇంట్రోవర్ట్ని. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను. కలివిడిగా ఉండలేను. 10 మంది ఉన్న చోటుకు వెళ్ళటానికి భయపడతాను. దానివల్ల కొన్ని వ్యక్తిగత సమస్యల్ని ఎదుర్కొంటున్నాను సార్. నన్నెవ్వరూ పట్టించుకోవటం లేదు. నన్నెవరూ గుర్తించటం లేదు. హ్యాండ్సమ్ పర్సనాలిటీ, అందం, ఆకర్షణ ఇవేమీ నాకు లేకపోవటంతో ఎందుకు కొరగాని వాడిని అవుతున్నాను అన్న ఫీలింగ్ నన్ను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కు గురి చేస్తోంది. నా ఈ స్వభావం మూలంగానే ఎవ్వరూ నా దగ్గరికి రావటం లేదు. ఏ ప్రత్యేకతలు లేని వ్యక్తిగా నన్ను దూరంగా పెడుతున్నారు అన్న భావన నా మనసును కృంగదీస్తోంది. దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలో అర్థం కావటం లేదు అని అన్నాడు విశ్వాస్. అంతా విని ఆయన ముక్కు మీద వేలేసుకొని 1 నిమిషం ఆలోచించి, నేను చాలా తక్కువ అన్న భావం మీలో తొలగిపోవాలంటే ఒకప్పుడు తక్కువగా ఉండి
ఇప్పుడు గొప్పవాళ్ళైన నాయకులను, సెలబ్రిటీలను చూసి వాళ్ళ లైఫ్ హిస్టరీ చదివి ఇన్స్పైర్ అవ్వండి. మీలాగే పెద్ద పర్సనాలిటీ లేకుండా పొట్టిగా ఉండే లాల్ బహదూర్ శాస్త్రి ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్థాయికి ఎదిగారు. ఆర్థికంగా వెనకబడి ఉన్న కుటుంబంలో పుట్టి ఇంటింటా పేపర్లు వేసి జీవనం చేసిన మన అబ్దుల్ కలాం గారు ఆ తర్వాత గొప్ప శాస్త్రవేత్త, భారత రాష్ట్రపతి అయ్యారు. అలాగే గ్రేట్ హిందీ ఫిల్మ్ యాక్టర్ అయిన అమితాబ్ బచ్చన్ని ఒకప్పుడు నువ్వు బక్కగా పొడుగ్గా ఉన్నావు, సినిమాలోకి పనికిరావు అని అన్నారట. ఇలాంటి వాళ్లను ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని జయించగలుగుతారు అని ఇంకా ఏవేవో బోలెడు విషయాలు సైకాలజీ పేరిట నాన్ స్టాప్గా చెప్పి చావగట్టి చెవులు మూసినంత పనిచేశాడు ఆయన. దాంతో విసిగిపోయి ఓకే సార్, ఐ విల్ ట్రై అని చెప్పి ఆయనకి కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి బయటపడ్డాడు విశ్వాస్. అక్కడి నుంచి సీదా బీచ్కి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. రోజు అక్కడికి వచ్చి కూర్చోవటం బాగా అలవాటైంది విశ్వాస్కి. ఆ ప్లేస్ అంటే అతనికి ఒక అభిమానం ఏర్పడింది. ఎవరూ లేని తనకు ఆ సముద్రుడే పెద్ద స్నేహితుడు అని అనిపిస్తోంది. అక్కడ తీరుబడిగా కూర్చొని సైకాలజిస్ట్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నాడు విశ్వాస్. విశ్లేషించటం మొదలుపెట్టాడు. ఎవరినో నేను ఎందుకు రోల్ మోడల్గా తీసుకోవాలి? ఆయన గొప్ప సైంటిస్ట్ అయ్యాడు, ఈయన భారత ప్రధాని అయ్యాడు, నేనెందుకు కాలేను అని అనుకుంటే అందరూ అలా అయిపోగలరా? కాకుంటే మళ్ళీ అది ఒక మెంటల్ స్ట్రెస్సేగా. అలా కాకుండా నేనేంటో నేను తెలుసుకొని నాలోకి నేను తొంగి చూసుకొని నా ఆలోచనలు నేను చేసుకోలేనా? ఇన్ని రోజుల నుంచి నేను సాదా సీదా మనిషిని, నాలో ఏ ప్రత్యేకతలు లేవు, నాకు గుర్తింపు లేదు అని నాలో నేను మదనపడి అనవసరంగా లేనిపోని మనోవ్యధని నాకు నేనే కొని తెచ్చుకున్నానని అనిపిస్తోంది ఆలోచిస్తుంటే. సాదా సీదా మనిషి మనిషి కాడా? అసలు ఎక్కడ చూసినా వాళ్లే ఎక్కువ కదా. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, సినిమా థియేటర్లలో, క్రికెట్ స్టేడియం ఆడియన్స్లో అంతా సాదా సీదా మనుషులే కదా. అందరు గుర్తింపు పొందిన గొప్పవాళ్లు, ప్రతిభావంతులు కొంతమందే ఉంటారు. అందరూ అమితాబ్ బచ్చన్లు కాలేరు. అందరూ సిక్స్ల వెంట సిక్స్లు కొట్టే క్రికెట్ ప్లేయర్స్ కాలేరు. అందరూ ప్రధానమంత్రులు, దేశ ప్రథమ పౌరులు కాలేరు. అలా అని సాదా సీదా మనిషి తక్కువేం కాదు. ఎవరి జీవితం వారిదే, ఎవరి జీవిత ఆనందం వాళ్లదే. నిజానికి సాదాసీదా సామాన్యుడికి ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు విఐపీలకి ఎక్కడున్నాయి? ఎక్కడంటే అక్కడికి హాయిగా నడిచి వెళ్ళగలడు. నడి రోడ్డు మీద పుల్ల ఐస్ క్రీమో, ముంత కింద శనగపప్పో, గోల్గప్పానో కొనుక్కొని తినగలడు. నిజానికి నాలాంటి అంతర్ముఖుల మనసులో ఉండే ఆలోచనలు, భావాలు బహిర్ముఖులలో ఎక్కడుంటాయి? నాకు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించటం అంటే ఇష్టం. జనం జీవితాలను అబ్జర్వ్ చేయటం, విశ్లేషించటం, మనుషుల బాడీ లాంగ్వేజ్ను బట్టి వాళ్ళ మనసును అంచనా వేయటం ఆసక్తి కలిగించే విషయాలు నాకు. ఇక అందం, ఆకర్షణ అంటే అది మన మనసుకు సంబంధించిన భావన. బాగుంది అనుకుంటే బాగుంటుంది, బాగలేదు అనుకుంటే బాగలేనట్టే అనిపిస్తుంది. అయినా ఎవరో నన్ను గుర్తించాలన్న ఈ ఆరాటమే నన్ను ఇన్నాళ్ళు పక్కదారి పట్టించింది. ఒకరు నన్ను గుర్తించేదేంటి? నాకు నేను ముఖ్యం. నా భావాలు, నా ఆలోచన విధానం, నా జీవితం నాకు ముఖ్యం అనుకుంటుంటే ఆ ఊహ ఎంత బాగుంది. సాదాసీదా మనుషుల జీవితాల్లోని ఆనందం, స్వేచ్ఛ, ఆ సింప్లిసిటీలోని హాయి అవి ఆహ్వానించదగినవే.
ఆస్వాదిస్తే బాగుండేవే అనుకుంటుంటే, అలా సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటుంటే తన మనసులోని మార్పు తనకే స్పష్టంగా కనిపించటం మొదలుపెట్టింది విశ్వాస్కు. ఇంతలో ఉన్నట్టుండి విశ్వాస్ దృష్టి దూరంగా ఇసుకలో మోకాళ్ళలో తలదూర్చి కూర్చున్న ఒక అమ్మాయి మీద పడింది. తనే ఆ రోజు అప్పుడు పార్క్లో కనిపించిన అమ్మాయి. అప్పుడు చుడీదార్ వేసుకుని జడల్లుకొని ఉంది. ఇప్పుడు మిడీ వేసుకుని జుట్టు విరబోసుకొని ఉంది. నాలాగే తను ఓ సాదా సీదా మనిషి అనుకుంటూ చిరునవ్వుతో లేచి ఆమెను పరిచయం చేసుకోవటానికి అటువైపు వెళ్ళాడు విశ్వాస్. ఇదండి సాదా సీదా మనిషి అనే కథ. విన్నారు కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఈ వారం కథ. మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.